ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇది అత్యంత నిజంగా సాడ్ అంటే సాడ్ వార్తనే. బికాజ్ మన అబ్బాయి తెలంగాణ అబ్బాయి లేకపోతే తెలుగు మాట్లాడే రెండు స్టేట్స్కి సంబంధించిన చాలామంది మన పిల్లలు వెళ్ళి అక్కడ ఎంఎస్ కోసము అండ్ జాబ్స్ కోసము అమెరికా వెళ్తే పాపం చాలామంది సెట్ అవుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్స్ ఎన్ని వినిపిస్తున్నాయంటే ఐదర్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు, లేదంటే ఎవరో కాల్పుల్లో చనిపోతున్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంటే ఇప్పుడు అమెరికాలో ఈరోజు తెల్లవారుజామునే జరిగింది. అది హైదరాబాద్కి సంబంధించిన రవితేజ అనే అబ్బాయి నల్ల జాతీయుడి చేతిలో ఈరోజు అంటే అతను కాల్పులు జరపడం, ఆ తర్వాత రవితేజ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. అత్యంత విషాదకరమైనటువంటి వార్త ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే అమెరికాకు సంబంధించిన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే అక్కడ జాబ్స్ రావట్లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియన్స్కి ఇంకేం చేస్తాడో, అందరినీ పంపించేస్తాడు, ఇట్లాంటి వార్తలు డైలీ మనం వింటూనే ఉన్నాం. ట్రంప్ ఎప్పుడైతే గెలిచాడో అప్పటి నుంచి వింటూ ఉన్నాం. గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఐదర్ యాక్సిడెంట్లో చనిపోవడం, లేదంటే ఇట్లా నల్లజాతీయ చేతుల్లో కాల్పుల్లో చనిపోవడం, లేదంటే ఎక్కడో వెళ్ళి టూర్కని వెళ్తే అక్కడ నీళ్ళలో పడి మునిగిపోయి చనిపోవడం, లేదంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఇట్లా రకరకాలుగా అయితే మన ఇండియన్స్ దట్టు మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలామంది చనిపోయిన వార్తలు ఈ మధ్యకాలంలో చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం. అగైన్ ఈరోజు పొద్దున హైదరాబాద్కి సంబంధించిన రవితేజ అనే అబ్బాయి 2022లో అమెరికా వెళ్ళాడు ఎంఎస్ కోసం. అండ్ ఆయన ఎంఎస్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత మరి జాబ్స్కి సంబంధించి చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్ ట్రయల్స్ చాలామంది చేస్తున్నారు కాబట్టి అట్లాగే రవితేజ కూడా చేస్తున్నాడు. సో ఈ క్రమంలో రవితేజ మార్చి వరకల్లా నాకు జాబ్ వస్తుంది అని వాళ్ళ తల్లిదండ్రులకు నిన్ననే మాట్లాడుతూ చెప్పిన సిచ్యువేషన్. వాళ్ళ తల్లిదండ్రుల పాపం బాధ వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళు మొన్ననే పాస్పోర్ట్కి కూడా అప్లై చేసుకున్నారు. అంటే వాళ్ళ అబ్బాయి నేను పిలిపించుకుంటాను నాకు జాబ్ వచ్చిన తర్వాత, సో పాస్పోర్ట్ తీసి పెట్టుకోండి అని అంటే మండే అంటే ఈరోజు పాస్పోర్ట్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉండింది. అదే చివరి మాట అన్నమాట. వాళ్ళ నాన్నతోని మాట్లాడింది కూడా రవితేజ. నాన్న పేరు వచ్చేసి చంద్రబౌలి. ఆయన క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళిద్దరి పిల్లల్ని, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, సో ఇతన్ని ఎంఎస్ కోసం మంచి చదువుల కోసం కష్టపడి క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఆయన కొడుకుని పంపిస్తే ఈరోజు విగతజీవిగా నా కొడుకు నాకు లేకుండా పోయిండు అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇలాగే చెల్లించిపోతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం ఎంఎస్ కోసమని అండ్ ఆ తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ జీవితంలో స్థిరపడాలి అని అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడల్లా మరోసారి అసలు మనం సేఫేనా లేదా అనే క్వశ్చన్ ఎప్పుడూ మన ముందు మెదులుతూనే ఉంటుంది. అయినా సరే డాలర్ డ్రీమ్స్ అనుకోండి, అమెరికా డ్రీమ్స్ అనుకోండి, అది ఎక్కడ కూడా ఆగట్లేదు. ఆర్ ఎక్కడ కూడా తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని వద్దు, ఇంకా చనిపోయిన వార్తలు ఇన్ని వస్తున్నాయి కాబట్టి పంపించొద్దు అనే థాట్ కొంతమంది చేస్తున్నారో తెలియదు. బట్ ఇంకా కూడా అమెరికాకు వెళ్ళాలనే తపన మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఈ మధ్య కాలంలో అంటే ట్రంప్ మేబీ చాలామంది ఇండియన్స్ని ఇటు పంపించేస్తాడు అని వింటున్నారు కాబట్టి కొంత స్లో డౌన్ అయింది, చాలామంది ఆగిపోతున్నారు ఈ మధ్య కాలంలో. బట్ లేదంటేనా అంతకంటే ముందు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా సరే లేదు, ఎక్కడో 1,000,000 మంది వెళ్తే అందులో చాలా తక్కువగా అంటే 100లో 150 లేకపోతే 500 మంది చనిపోతున్నారు, మిగతా వాళ్ళందరూ బాగుపడుతున్నారు కదా అన్న థాట్తోనే చాలామంది తల్లిదండ్రులు విదేశాలకు పంపించే, అది దట్టు అమెరికాలో అయితే ఇంకా తొందరగా సంపాదించుకుంటారు, స్థిరపడతారు అనేది చాలామంది ఇప్పటికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అప్పుడప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా నిజంగానే అంటే అక్కడ అసలు అన్సేఫ్ ఉన్నారు మన పిల్లలు అనేది తెలియజెప్పే ఇన్సిడెంట్స్ అయితే చాలానే జరిగాయి. ఈ యువకుడు కూడా పాపం ఈయన ఎక్కడ వాడంటే ఆర్కేపురం చైతన్యపురి, అంటే హైదరాబాద్ చైతన్యపురి ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలోని రోడ్ నెంబర్ 2లో
కొయ్యాడ చంద్రమౌళికి సంబంధించిన కుమారుడు. ఆయన పేరు వచ్చేసి రవితేజ. సో ఈ రవితేజ చనిపోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అమ్మకైతే ఇంకా కూడా చాలా మెల్లిగా చెప్తున్నారు, అంటే ఆమెను ప్రిపేర్ చేస్తున్నారు. ఏదో జరిగింది అనేది అయితే ఆమెకు తెలుస్తోంది, బట్ కొడుకుకి ఇలా జరిగింది అని ఇంకా కూడా చెప్పలేదట. అత్యంత నిజంగానే ఎవరైనా సరే ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు ఇట్లాంటి వార్త వింటే. అంటే ఎవరైనా సరే మా పిల్లల ముందే మేము జరిగిపోవాలి అనుకుంటారు, కానీ అట్లాంటి తల్లిదండ్రుల ముందే పిల్లలు జరిగిపోతే ఎట్లా ఉంటుందో ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు రవితేజ తల్లిదండ్రులు కూడా అదే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీ పిల్లల్ని పంపించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, ఇంకేం చెప్పినా అంటారు కదా, మన లక్ బాగాలేకపోతే ఏదన్నా జరగచ్చు. లక్ బాగుంటే ఒక రకంగా ఉంటుంది, లక్ బాగాలేకపోతే ఏం చేసినా కూడా లాస్ తప్పదు అనేటువంటిది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడల్లా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మట్టుకైతే మన పిల్లలు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతోని ఎంత జాగ్రత్తలు చెప్పినా సరే, కానీ ఈ అబ్బాయి ఎవరైతే రవితేజ ఉన్నాడో అతను ఒక చైనీస్కి సంబంధించిన రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. డెలివరీ ఇవ్వడానికని పిజ్జా డెలివరీ ఆర్ ఫుడ్ డెలివరీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ నల్లజాతీయుడు కాల్చి చంపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే కోరుతున్నారు, ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్పందించండి, మా అబ్బాయిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇండియాకి రప్పించే, మా దగ్గరికి రప్పించే ప్రయత్నం చేయండి అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ నిజంగానే అక్కడ ఇప్పుడు ఎవరైతే పిల్లలు అక్కడ ఉన్నారో అండ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది ఫోన్ చేసి వాళ్ళ యోగక్షేమాలు అడుగుతున్న పరిస్థితి, జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి. అదొక్కటే చేయగలుగుతున్నారు తప్పించి ఇలాంటివి అయితే తప్పించుకునే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏదో దాని పోతే ఏమై వస్తుండడు నా కొడుకు ఊకోలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే తీర్చలేం కానీ అదే మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి. అదే మన చేతులు ఉంది అంటే సరే ఏం చెప్పి కానీ నేను నల్గొండకు పోయినా, అక్కడ కొన్ని రోజులు బతికినా. అక్కడ నుంచి నాకు ఆరోగ్యం బాగాలేక, ఆరోగ్యం అని కాదు, పిల్లల చదువులో చూసిన నేను హైదరాబాద్కి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు క్యాబ్ తోలుకుంటూ నా పిల్లలను చదివించుకున్నా. నా బాబునేమో టీకేఆర్ కాదు, మా పాపనేమో టీకేఆర్ కాదు. అది ఎంకన్నా ఉన్నోటికి అయిపోయి అది మర్చిపోతున్నాయి. అది భయం వేస్తుంది. ఒక కాలేజీలో చదివిపిస్తా సార్. అమెరికా పంపింది ఎప్పుడంటే 2022లో పంపిన, ఎంఎస్ గురించి పంపిన. ఎంఎస్ అయిపోయింది. జాబ్ గురించి సెర్చ్ చేసుకుంటూ మొన్నటి వరకు ఆ ఎలక్షన్ లో ఆ గొడవలు ఉంటే జాబులు రాలేదు. మార్చిలో వస్తుంది డాడీ, నేను నీ డ్రీమ్స్ అని నిలబెడతాను సార్. నన్ను ఏడిపించిపోతున్నాడు సార్. నా కొడుకును అన్యాయంగా బొట్టలో పెట్టుకున్నాడు. స్టేట్ గవర్నమెంట్ రాలేదు సార్. అక్కడ పోతే మళ్ళీ జాబ్ వచ్చినాకనే రావాలంటే, కాకపోతే అది పట్టా తీసుకోక ముందుకు మమ్మల్ని రమ్మన్నాడు సార్. పాస్పోర్ట్ తీసుకున్న వాడిని ఇలా పోవాలి, నేను పాస్పోర్ట్ గురించి పోలీసు కాడికి పోవాలి, తెచ్చుకున్నవాడు డాడీ అంటే సోమవారం నాడు రమ్మన్నారు రా అని చెప్పిన సార్. మొన్న పొద్దున్నే మాట్లాడినా పోయేటప్పుడు కారు ఇట్లా టైర్ ఏది ఉన్నా నాకే చెప్పుకున్నాడు సార్. మన మమ్మీ దగ్గరికి చెప్పడం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, టైర్ పంచర్ అయింది డాడీ, టైర్ పోతుంటే ఏజ్ తీసుకున్నా, టైర్ పలిగిందంటే మార్చుకున్నా, కొత్త టైర్ స్టెప్ వేసుకున్నా, పోయి మార్చిన కొత్త టైర్ కొనుక్కున్నా సార్ అన్నాడు. కానీ పోయి అదే లాస్ట్ మాట సార్ నాతో మాట్లాడింది.
లాస్ట్ మాట్లాడినట్టు కారణాలు మొక్కడు పోయింటే నాకు ఎప్పుడు తెలుస్తుంది కోరికలు డ్రీమ్స్ నా కళలేవాడు కదా సార్, నా కళల సౌదమే ఆడు, కానీ సౌదం కూల్చేసిపోయాడు సార్ ఆడు. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదు అనగా 5 రోజులు 6 రోజులు నేను నా కొడుకు దగ్గరికి పోవాల్సి వస్తే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ రిక్వెస్ట్, నా కొడుకుని ఎంత తొందరగా పంపించగలిగితే వీలైతే అంత తొందరగా పంపించగలరని దండం పెట్టి మాట్లాడుతున్నారు సార్. మీ మీడియా ద్వారా తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రం అని, ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఏదైనా ఎవరైనా మాకు ఆ సాయం చేయమనండి సార్. వాళ్ళకు కొద్దిగా తెలిసింది మామూలుగా తెలిసిన